కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో గోదావరి హాస్పిటల్స్ కు చెందిన న్యూరో కార్డియాక్ ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ గీతా శ్రావణ్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్టులు డాక్టర్ గీతా శ్రావణ్ మాట్లాడుతూ మెదడులో రక్తస్రావంకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడానికి అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ను ముందుగా గుర్తిస్తే పక్షవాతం బారిన పడకుండా కాపాడవచ్చునని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ ను ఎలా గుర్తించాలో తెలిపారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ గుండెకు సంబంధించిన రుగ్మతలు, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ల గురించి వివరించారు. గుండెపోటును పిఎంపీలు ఎలా గుర్తించాలి, ఏ విధమైన ప్రాథమిక వైద్యం అందించాలో తెలిపారు. క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ సుధాకర్ మాట్లాడుతూ పిఎంపీలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ప్రజలకు మేలైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్ట రమేష్, ఉపాధ్యక్షులు కెఎస్ఎస్ఎన్ రెడ్డి, సహాయ కార్యదర్శి సుందర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, ఎం బాపూజీలతో పాటు సభ్యులు పాల్గొన్నారు. హార్ట్ అటాక్ ముందు సడన్గా ఆ రోజు వచ్చింది అనుకుంటాం, కానీ ఆ రోజు కాకుండా ముందు ఒక రక్తనాళాలన్నీ ఇలా ఉన్నాయనుకోండి, అవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. లోపలంతా ఒక పొరలా ఫామ్ అయ్యి రక్తనాళాలన్నీ మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. ఎందుకు మూసిపోతాయి? మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మనకున్న ఆల్రెడీ ఉన్న డిసీజ్ వల్ల. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం తినే ఫుడ్ వల్ల, సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి ఎక్కువ అయిపోయి ఆ రక్తనాళాలన్నీ సన్నగా మూసుకుపోతూ ఉంటాయి. ఇలా ఉన్న రక్తనాళం ఇలా మూసుకుపోవడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఓకే, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఒక 4-5 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు. అది కంప్లీట్గా 100% ఎప్పుడైతే మూసుకుపోతుందో అదే హార్ట్ అటాక్. ఇలా ఉన్నది ఒక్క రోజులో రాత్రికి రాత్రి ఇలా మూసుకుపోదు కదా. మన ఇంట్లో వాళ్ళు ఎవరు తింటారని చెప్పేసి కోపం వచ్చి అలా మూసుకుపోదు కదా. సో రక్తనాళాలు మూసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి, అందరూ ఏమంటారంటే చెస్ట్ పెయిన్ రాగానే ఈ మధ్యన ఏమైందంటే కొంత అవేర్నెస్ పెరిగిన తర్వాత అందరూ ఈసీజీ తీయించుకుంటున్నారు. ఈసీజీ తీయించుకొని ఈసీజీ బాగానే ఉందని కానీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఈసీజీ నార్మల్గా ఉన్నా సరే ఒక పేషెంట్ కనీసం 24 hours హాస్పిటల్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఈసీజీ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ట్రోపే బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ చేస్తాయి ఇవన్నీ. ఒకవేళ ట్రోపే నెగిటివ్ వచ్చి ఈసీజీ నార్మల్గా ఉండి ఎక్కువ కూడా నార్మల్గా ఉన్నా సరే, అయినా సరే పేషెంట్ నార్మల్గా ఉన్నట్టు కాదు. ఒకవేళ పేషెంట్కి బాగా క్లియర్ కట్గా వేరే డిసీజ్ ఏమైనా ఉన్నా, సిమ్టమాటిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీగా ఆ పేషెంట్ ఒకవేళ ఆ టైంలోనే, అంటే ఎర్లీగా ముందుగానే ప్రాబ్లం రాకముందే యాంజియోగ్రామ్ చేయించుకుంటే వాళ్ళకి లోపల ఉన్న రక్తనాళంలో బ్లాక్స్ ఏదైనా ఉంటే కనుక తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి లోపల ఇన్సెషన్ అంటే ఇన్వాజివ్ ప్రొసీజర్ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్. మీకు ఎవరికి తెలియదు, సార్ కూడా చేయించుకున్నారు. అన్న ఎవరు? శ్రావణ్ సార్ కూడా, అంటే చూడండి, శ్రావణ్ సార్కి ఆయన ఏజ్ ఎంత? ఫిట్గా ఉన్నాడు. ఆయన జిమ్కి వెళ్తారు, ఫిట్గా ఉన్నారు. ఆయన డైట్ కూడా ఏదో పార్సల్ ఏదో వస్తూ ఉంటుంది. అంటే చాలా హెల్త్ కాన్షియస్గా తింటూ ఉంటారు. అయినా సరే ఆయనకి జస్ట్ హార్ట్ అటాక్ వస్తుందని కాదు, జస్ట్ చెక్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి ముందుగానే సిటీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. అందులో కాల్షియం స్కోర్ అని ఉంటుంది. కాల్షియం స్కోర్ని బట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో ముందుగానే మనం కనిపెట్టచ్చు. ఒకవేళ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. అప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే మనం యాంజియోగ్రామ్ చేసుకొని స్టంట్ వేయించుకుంటే అసలు హార్ట్ అటాక్ రాదు. అంటే స్టంట్ ముందుగానే వేయించుకోవడం అన్నమాట, రిస్క్ని బట్టి. సో అలా చేయించుకుంటే మనకి హార్ట్ అటాక్ రాకుండానే ప్రివెంట్ చేయగలుగుతాం. నేను ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను కన్ఫర్మ్గా. ఓకే.